గుర్తుంచుకోండి, ఈ అనౌన్స్మెంట్ రైళ్ల ప్రయాణిస్తున్న ప్రయాణికులకు మాత్రమే. మీ ప్రయాణం సుఖవంతంగా సురక్షితంగా సాగాలంటే సర్కార్ ఆధ్వర్యంలో నడుస్తున్న రైళ్లనే ప్రయాణించండి. ఇన్నొద్దు లెక్క మా రైళ్లు ఆలస్యంగా నడవాయి. మీ జర్నీ ఇంకింత సుఖవంతంగా ఎంజాయ్గా ఆనందంగా సాగేందుకు మార్పులు తీసుకొస్తున్నాం. ప్రయాణికులకు విజ్ఞప్తి. నీ విజ్ఞప్తి సల్లగుండా అని అనక ముందే వార్తేస్తున్నా చూడురి. అప్డేట్ అంటే ఏమో అనుకున్నాం గానీ సెంట్రల్ రైల్వే శాఖ వాళ్ళు ప్రయాణికులు అవాకయ్యే అంత అప్డేట్ అవుతున్నారు. ఎందుకంటే ట్రైన్ల సౌలతులు మారుస్తున్నామని ఇదివరకే చెప్పారు కదా. ఇక ఇప్పుడు రైలు పెట్టెలల్లా టీవీలు పెట్టి ప్రయాణికులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తారట. రైల్వే శాఖ చిన్న మంత్రి రాజన్ గోహైన్ సార్ పార్లమెంట్ కు చెప్పిండు. మరి మనోళ్ళు పూట అన్న తినకుంటానని ఉంటారు గానీ టీవీల షోలు చూడకుంటుంటారా? చిన్న చిన్న బుడ్డ బస్సులలోనే టీవీలు ఉండగా చాలా దూరం పోయే ప్రయాణికులు గింత ఉప్పస కన్నా సినిమాలో సీరియల్లో చూడరా ఎంతసేపనా సెల్లులు ఒత్తుకుంటుంటారు చెప్పుర్రి. అందుకే ఆలస్యంగానైనా మేల్కున్నారు. మొదలు ఎక్కువ దూరం నడిచే శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లకు టీవీలు పెడతారట. అటంక కడమ రైళ్లకు పెడతారన్నట్టు. మరి టీవీల కోసమన్నా ఇంకింత మంది ఎక్కుతారో రైళ్లల్లా? సరే, ఆ ఉపాయం మంచిగానే ఉన్నది గాని మొన్నట్లగా తేజస్ రైళ్ల టీవీలు, సెల్ ఫోన్ ఛార్జర్లు, హెడ్ ఫోన్స్ ఎత్తుకపోయినట్టే ఎత్తుకపోగల సార్లు. అసలే మనోళ్ళు మహా తెలివి కల్లోళ్ళు. రైల్వే ఆస్తులు మనై మనందరి అని అనౌన్స్మెంట్లల్లా చెప్తే వాళ్ళకి ఇంకో తీరు అర్థం అవుతుంది. సార్లు మనయే కదా అని మా ఇంట్లో పెట్టుకుంటామని సంచులల్లో వేసుకపోగల్లా.